సింహాచలం అప్పన్న దేవాలయంలో ఏకాదశి సందర్భంగా సింహగిరి భక్తులతో పోటెత్తింది. స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఒరిస్సా దాసుడు బృందం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. సింహాద్రినాథుడిని వీరు వివిధ రకాల పుష్పాలతో పండ్లతోనూ పూజలు చేశారు. సింహాద్రినాథుడు దర్శనానంతరము దాసుడు ఆశీస్సులను అందజేశారు. అనంతరం చందనం అరగదీత కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహాద్రి అప్పన్న కొండపై ఈ నెల 20వ తేదీన సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండ దిగిని తొలి పావంచాల వద్ద అప్పన్న పుష్పరథం బయలుదేరుతుందని చెప్పారు. భక్తులంతా కొండ దిగువన తొలి పావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి కాలినడకన తమ గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడి నుంచి పాత అడివరము, ముడసర్లోమ, హనుమంతువాక జంక్షన్, పాత వెంకోజీపాలెం చేరుకుని అక్కడ సాగర తీరంలో పుణ్యస్నానాలను ఆచరిస్తారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం అప్పుగార్, ఇసుకతోట, సీతమ్మధార, మాధవధార, గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం తొలి పావంచాల వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కుట్టి తమ దీక్షలను పూర్తి చేస్తారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం శ్రీలోలికించే సింహాద్రినాథుడిని భక్తులు దర్శించుకోవడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ధనంజయ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ బుధవారం నాడు తన కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రించడానికి, వాటి రవాణాకు పాల్పడుతున్న అసలైన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు మూలాలను గుర్తిస్తామని చెప్పారు. వారికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అదేవిధంగా మహిళల రక్షణకు, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాకు సంబంధించిన ప్రతి అంశంపైన రివ్యూ చేసి పరిష్కారానికి చర్యలు చేపడతామని, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు. అంతకుముందు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టే ముందు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎస్పీ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అధికారులు ఎస్పీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులతో ఎస్పీ వకుల్ జిందాల్ మమేకమై వారి స్టేషన్ల పరిధిలోని శాంతి భద్రతల సమస్యల గురించి, మేజర్ నేరాల గురించి అధికారులను ఆరా తీశారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్ను అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, డిఎస్పీలు ఆర్ గోవిందరావు, శ్రీనివాసరావు, చక్రవర్తి, విశ్వనాథ్, వీరకుమార్, యూనివర్స్, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు అభినందించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. విజయనగరం ఎంపీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను బాపట్ల జిల్లాలో ఎంపీగా 27 months నేను అక్కడ ఎంపీగా చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఎస్పీ విజయనగరంగా చార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ సీఎం గారికి, డీజీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మా మీద నమ్మకం నుంచి ఇక్కడ నాకు విజయనగరంకి పంపడం జరిగింది. విజయనగరం జిల్లాలో our main priority will be on the control of ganja. సో ఈ విజయనగరం జిల్లా, ఈ ఏఎస్ఆర్ జిల్లాకి నేమింగ్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల, వైజాగ్కి నేమింగ్ ఉండడం వల్ల, అండ్ ఒడిశాకి దగ్గర ఉండడం వల్ల సో కొంత గాంజా ప్రభావం నాకున్న ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ కొంత. Please like, share, subscribe our channel.